కల్తీ నెయ్యి సరఫరాపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా 4 ట్యాంకర్లతో కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. కల్తీ నెయ్యి సరఫరాపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా 4 ట్యాంకర్లతో కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. కల్తీ నెయ్యి సరఫరాపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్, థ్యాంక్ యూ యామిని. మొత్తం మీద లడ్డూకు సంబంధించినటువంటి నెయ్యి వినియోగించే దాంట్లో కల్తీ జరిగిందనే నేపథ్యంలో టీటీడీ ఒక కంప్లైంట్ అయితే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ రిటర్న్గా ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు మనం ఇప్పుడు ఈస్ట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. కంప్లైంట్ ఇచ్చినటువంటి దీన్ని కూడా డీఎస్పీ కావచ్చు వీళ్ళందరూ కూడా పరిశీలించే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారి ఇప్పుడే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఆ 4 ట్యాంకర్లు ఏవైతే టెస్టింగ్కి వెళ్ళినటువంటి శాంపుల్స్ ఉన్నాయో ఆ 4తో పాటు ఇతర ఏ తేదీల్లో ఇది రిటర్న్ చేశారు ఆ రిటర్న్కి సంబంధించినటువంటి డేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తూ టెండర్ కండిషన్స్ ఏదేది ఎలా ఏ కండిషన్స్ టెండర్లో ఉండింది అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి దీంతో ఇక్కడ భానుప్రకాష్ కూడా వచ్చున్నారు. ఏమంటే చెప్పండి, ఈ కంప్లైంట్ అయితే ఇప్పుడే ఇవ్వడం కూడా జరిగింది టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులు. ఈ యొక్క దీన్నంతా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎవరు కల్తీ చేశారో, ఎందుకు కల్తీ చేశారో, ఎవరు చెప్తే కల్తీ చేశారో, ఎందుకోసం చేశారో పూర్తి వివరాలు తొందరలోనే బయటికి రాబోతున్నాయి. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు బృందాన్ని దీని మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తిరుపతిలో అనుభవం ఉన్నటువంటి అధికారులు దీంట్లో సిట్ బృందంలో ఉన్నారు. ఇప్పుడే మార్కెటింగ్ టీటీడీ ద్వారా అఫీషియల్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఎవరు తప్పు చేశారో నిందితులందరినీ చట్టం ముందు నిలబెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే బోర్డులో కూడా నిబంధనలను మార్చిన పరిస్థితి, అంటే ప్రొక్యూర్ చేయడానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి నిబంధనల్ని మార్చారు. దానికి సంబంధించినటువంటి తీర్మానాలు వెలుగులోకి వచ్చాయి. అంటే ఎక్కువ మంచి కంపెనీలు నెయ్యి సరఫరా చేసే పరిస్థితి లేకుండా ధరని వాళ్ళు చాలా 390 రూపాయలకి, అంటే యాక్చువల్గా 440 పెట్టాల్సిన పరిస్థితి, అట్లా కాకుండా 390 మ్యాక్సిమం రేటుగా పెట్టడం ద్వారా ఒక మంచి కంపెనీలు రాని పరిస్థితి. దాంతోపాటు టోటల్గా అన్ని నిబంధనలను మార్చేసినారు. 4 లక్షల లీటర్లు కూడా పాలు జాతీయ స్థాయిలో ఉండే డైరీ కావచ్చు, అలాగే 2 లక్షల లీటర్లు రోజుకి తీసుకునేటువంటి డైరీకి సంబంధించిన దాంట్లోనే తీసుకోవాలని గతంలో నిబంధనలు ఉంటే అది మొత్తం తీసేయడం ద్వారా ఎవరైనా సరఫరా చేసే విధంగా, ఏమాత్రం డైరీ లేకపోయినా సరఫరా చేసే విధంగా చేయడం ద్వారా బ్రోకర్లు ఈ యొక్క నెయ్యి సరఫరా చేసే విధమైనటువంటి చర్యలకి వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి బోర్డు తీర్మానాలు చేసింది. దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇది పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీ ధర్మకర్తల మండలి వివరించింది. టీటీడీ బోర్డులో 2019లో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి బోర్డులో ఎందుకు సడలించారు? నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి ఆ నియమ నిబంధనలను ఎందుకు సడలించారో శ్రీవారి భక్తుల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో దాదాపు 250 కోట్ల టర్నోవర్ ఉండాలి. అలాగే కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్, అంటే ఆవు పాలు వస్తే తప్ప దాని నుంచి ఆవు నెయ్యి వచ్చే అవకాశం లేదు. అలాంటి దాన్ని పలకరిస్తాం సార్. డిఎస్పీ గారు ఎస్పీ గారు పర్మిషన్ తీసుకోవాలంటున్నారు, మీరు చెప్పండి. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే 4 లక్షల లీటర్లు ఆవు పాలు ప్రొక్యూర్మెంట్ చూపించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా టెండర్ డాక్యుమెంట్లో సడలించారంటే ఉద్దేశపూర్వకంగా ఎవరికో మేలు చేయాలని చెప్పి, ఎవరికో లాభం చేయాలని చెప్పి ఈ టెండర్ డాక్యుమెంట్లో
పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా టెండర్లు రూపొందించారని చెప్పి తెలుస్తుంది. డైరీకి సంబంధించినటువంటి పూర్తిగా అంటే ఒక రోజుకి ఇంత పాలు సేకరించాలి అనేటువంటి నిబంధనని తొలగించడం ద్వారా తీర్మానం చేయడం ద్వారా ఈ యొక్క దీనికి వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇది చేశారనిపిస్తోంది. అంటే ఇది జరిగిందా లేదా అని చాలా మందికి సందేహం ఉంది. ఇదేదో రాజకీయ కుట్రని కూడా అనిపిస్తోంది. అయితే ఇది మొత్తం చూస్తుంటే తీర్మానాలు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తుంటే ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినట్టు అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఎందుకు మార్చారండి? టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి నామ్స్ ఎందుకు మార్చారు? ఎవరి కోసం మార్చారు? అంతకుముందు ఉన్నటువంటి నామ్స్ మీరు వచ్చినాక ఎందుకు మార్చాల్సిన అవసరం ఏముంది? పూర్తిగా ఇది ముందస్తు ప్రణాళికలతో జరిగిందని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని పవిత్రతని దెబ్బతీసే విధంగా, శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారు వివరించారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఇవన్నీ గమనించినట్టయితే, టెండర్ నామ్స్ ఇవన్నీ గమనించినట్టయితే ఇన్ని సడలించారంటే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఏదో చేయాలి తిరుమల క్షేత్రాన్ని. అక్కడ ఏదైనా అక్కడ జరుగుతున్నటువంటి వైకానస ఆగమ పద్ధతిలో జరుగుతున్నటువంటి పూజా విధానాన్ని అపపవిత్రం చేయాలని చెప్పి కొందరు దుష్ట శక్తులు దీంట్లో పన్నాగం పట్టారు. అందులో ఈ బోర్డులో ఉన్నట్టు కొందరు ఉన్న సహాయ సహకారాలు అందించారని చెప్పే విషయం మీద ఇప్పుడే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఒక పక్క సిట్టు బృందము, ఒక పక్క పోలీస్ యంత్రాంగం అందరూ కలిసి నిగ్గు తేలుస్తారని చెప్పి నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు గీ వాల్యూలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము సరఫరా చేస్తున్నటువంటి గీ వాల్యూలో 95% ఉందండి. వాళ్ళు సప్లై చేసినప్పుడు 19% ఉంది. అంటే వ్యత్యాసం ఎంత ఉంది చెప్పండి. ఈ అడల్ట్రేషన్ ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అంత అడల్ట్రేషన్ ఉందంటే దాంట్లో ఖచ్చితంగా అనిమల్ ఫ్యాట్ కనుపుంటేనే అడల్ట్రేషన్ వస్తుందని చెప్పి ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అండి. అదేదో భానుప్రకాష్ రెడ్డి బోర్డో, చంద్రబాబు నాయుడు గారి బోర్డో, పవన్ కళ్యాణ్ గారు డైరీ బోర్డో కాదు, ఇది ల్యాబ్ కాదు. ఇది ఒక నేషన్లోనే ఒక ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్. అది ఇచ్చిన రిపోర్ట్ను కూడా వీళ్ళు దాని మీద మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదని చెప్పి ఈ అధికార మాజీ ముఖ్యమంత్రి గతంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆలయాల్ని, దేవతా విగ్రహాన్ని చెయ్యి ముక్కు నవి అన్ని నరికేసినటువంటి ఆ ప్రభుత్వం ఉంటాయి పెద్దలు, అలాగే పవిత్ర రథాలు దగ్ధం చేసిన వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారంటే శ్రీవారి భక్తులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, అంటే ఒకటి చెప్పండి, మీకు ఆ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి దీంట్లో ఫిర్యాదులో ఈరోజు కూడా ఏఆర్ డైరీకి సంబంధించి ఏదైతే అడల్ట్రేషన్ జరిగిందో ఆ కంపెనీ పైన ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది టీటీడీ మార్కెటింగ్. అయితే టీటీడీ బోర్డులో ఇంత ఇదిగా ఒక కుట్రపూరితంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ రకమైనటువంటి నెయ్యి సరఫరా చేసే విధంగా చేసినటువంటి టీటీడీ బోర్డు పైన ఫిర్యాదు ఇవ్వడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇంకా మేము మొన్ననే జిల్లా ఎస్పీ గారిని కలిసి భారతీయ జనతా పార్టీ ఒక అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనకాల నుండి వ్యక్తుల్ని శక్తుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆ రోజు నిర్ణయం తీసుకుంటే టీటీడీ బోర్డు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఓకే, మనం ఇప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆయన వీలైతే మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఆయన ఇక్కడే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చున్నారు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కదా, మీరు ఏఆర్ డైరీకి సంబంధించి ఏం డిమాండ్ చేశారు? మేమేం చేయలేదండి, సారీ. సో ఆయన మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా అయితే మాత్రం టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ సంబంధించినటువంటి కీలక అధికారి ఆయన స్వయంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆయన కూడా మాట్లాడకుండా ఉన్నప్పటికీ కూడా ఫిర్యాదు అయితే కంపల్సరీ ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏఆర్ డైరీలో ఉండేటువంటి వాళ్లకు టెండర్ ఇచ్చినప్పుడు ఏ నిబంధనలతో ఇచ్చారు, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలో, అడల్టేషన్స్ జరగకుండా ఉండాలంటే ఏ విధంగా వాళ్ళు నిబంధనలు పాటించాలి, ప్రతిదీ కూడా ఆ టెండర్లో ఏదైతే పొందుపరిచారో అవన్నీ కూడా కంప్లైంట్లో పొందుపరిచారు. ఖచ్చితంగా ఈ నామ్స్ మీరు పాటించలేదు కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడే కంప్లైంట్ చేయడం జరిగింది. ఏఆర్ తమిళనాడుకు సంబంధించినటువంటి దిండిగల్లో ఉంది. RAAJ రాజ్ అనే పేరుతో వాళ్ళు ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంటారు. రాజ్ డైరీ పేరుతో వాళ్ళు ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంటారు. తమిళనాడు అంతా కూడా ఆ రాజ్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసి ఎవరు కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి. తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి మనోభావాలు దెబ్బతీసిన ఆ కంపెనీ ప్రోడక్ట్ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా తమిళనాడులో ఉధృతంగా ఉద్యమం జరుగుతోంది. దీంతోపాటు ఇక్కడ తిరుమలలో టీటీడీకి సంబంధించినటువంటి ఈ గీ సరఫరా చేసేటువంటి ఈ యొక్క కంపెనీల్లో జరుగుతున్నటువంటి అక్రమాల్లో ప్రీ ప్లాన్డ్గా బోర్డు ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి హస్తం స్పష్టంగా బోర్డు డెసిషన్స్లో తీర్మానాల్లో కనబడుతూ ఉంది. ఒక ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి ఈ యొక్క వ్యవహారంలో
మొట్టమొదట ఈ పాలు సేకరణలో నిబంధనలు సరళించారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించినటువంటి ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా డైరీ లేకుండా కనీసం పాల సేకరణ కూడా చేయకుండా బ్రోకర్లుగా ఉండేవాళ్ళు ఆ యొక్క నెయ్యిని టీటీడీకి సరఫరా చేసే విధంగా చేసినటువంటి నిబంధన వల్ల ఈ దుర్మార్గమైనటువంటి చర్య జరిగింది. దాంతోపాటు ఒక వితండవాదం కూడా చేస్తున్నారు. ఏదైతే నందిని డైరీ ఉందో కర్ణాటకకు సంబంధించి వాళ్ళు రాలేదు ఈ యొక్క టెండర్లో అని చెప్పి వైసీపీ వాళ్ళందరూ మూకొమ్మడిగా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు రాకుండా కూడా కుట్ర జరిగింది. వాళ్ళు రావాలంటే కనీసం మినిమం 440 రూపాయలు పెట్టాలా, వాళ్ళు రాకూడదంటే ఏం చేయాలో ఆ విధంగా 390 రూపాయలు పెట్టి వాళ్ళని రాకుండా చేశారు. అంటే టోటల్గా నిబంధనలు పెట్టడంలోనే తమకు కావలసిన వాళ్ళు వచ్చే విధంగా తిరుమల అపవిత్రమయ్యే విధమైనటువంటి చర్యలు ఉన్నాయనేటువంటి ఇదంతా మాత్రం భక్తుల్లో స్పష్టంగా అర్థమవుతోంది. బోర్డు తీర్మానాలపైన కూడా సిట్ దర్యాప్తు చేస్తే తప్పనిసరిగా వైవి సుబ్బారెడ్డి పైన చర్యలు తప్పవనేటువంటి ప్రచారం అయితే తిరుపతిలో జరుగుతోంది. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దినేష్.